హల్లెలూయా, హల్లెలూయా. పాటల షీట్ నుంచి 6వ పాట పాడుకుందామండి. బలమైన దేవుడు అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ మాతో కలిసి పాడండి. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. అందరూ లేచినారు పడండి. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తము
హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా శృంగము నీవేగా రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా నీ మాటను రాసే దేవా మాటను నెరవేర్చే దేవా నీ మాటను రాసే దేవా మాటను నెరవేర్చే దేవా హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అందరూ కూడా రెండు చేతులు దేవుని వైపు చాపి స్తుతులు చెల్లిందాం హల్లెలూయా 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 స్తోత్రములు 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 స్తుతులు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు ప్రభువా నీకు వందనాలు 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 ఆశ్చర్యకరుడా శూన్యములో నుండి సమస్త సృష్టిని చేసిన దేవా అద్భుతాలు చేయి దేవుడు నీ ఒక్కడవు మాత్రమే నాయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీ ఒక్కడవు మాత్రమే నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నా ఈరోజు నిన్ను స్తుతించున్నావు స్తుతుల మీద ఆశీనులుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి బిడ్డలు అర్పించిన అర్పణలు దీవించు నూరంతల ప్రతిఫలం ఎలాంటి విశ్వాసంతో ఈ అర్పణ విత్తనం విత్తారో వారి విత్తిన విత్తనము మంచిదైతే శ్రేష్టమైనదైతే నూరంతల ఫలము వారు పొందుకుందరుగాక. ఈరోజు నిదాసుల మా మధ్యలో తీసుకోవచ్చు నిలబెట్టుకుని మాతో ముగింపులో మాట్లాడండి మహిమ తెచ్చుకోండి యేసే నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. అందరూ ఎక్కడున్నవారు అక్కడ కూర్చోండి. ఇంకెవరు కూడా బయటికి లోపల తిరగవద్దు. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మనం ఉండే అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు కనుక ఎవరు కూడా ఇంకా లోపలికి బయటికి తిరగకుండా దేవునికి వాక్యాన్ని విందాం. దైవజనులు డబ్ల్యూ ఆల్బర్ట్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి చాలా సంవత్సరాల నుంచి వారు మాకు చిరపరిచితులు. తాళరేవు యానం మండల పాస్టర్ ఫెలోషిప్ యూనియన్లో మరి ట్రెజరర్గా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా వారు కొనసాగుతూ ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే యూనియన్లు ఏమి ఏర్పడక మునిపే మరి నా కుమారుడు క్రిస్టీ జోయల్ అలాగనే జాయ్సీ కుమార్తె వారి యొక్క బిడ్డలు ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువుకునేవారు. అప్పటి నుంచి కూడా పరిచయం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వారి పెద్ద కుమార్తె వారి యొక్క అల్లుడు గారు దేవుడు ఒక మనముడితో దేవుడిని ఆశీర్వదించారు. మొన్నటి వరకు బీహార్లో అక్కడికి వెళ్ళి మిషనరీ వర్క్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చెన్నైకి వచ్చేసి మధురైలో వారు పనిచేస్తున్నారు. నిన్న రావాలి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈవేళ వస్తున్నారు. నిజంగా మరి ఈవేళ నేను వాక్యాన్ని పిలిచాను వారిని. వారి కుమారుడు అల్లుడు మనవుడు వస్తున్నారంటే ఎక్కడ ఉండాలి ఇప్పుడైనా? దేవుని స్తోత్రం. కానీ పిలిచినటువంటి పిలుపుకు ఆయన మాట ఇచ్చిన మాటకు దేవుని పని చేయాలి. వాళ్ళే దేవుడు క్షేమంగా తీసుకొస్తారు. నిన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈవేళ వస్తున్నారంటే ఎంత యాంగ్జైటీ. వస్తున్నాడు మనవుడు అందరికీ కూడా మనవలంటే దేవునికి స్తోత్రం కలగ. మనవలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మజా ఏంటో. ఆమేన్ హల్లెలూయా. అబ్రాహం గారు ఇక్కడ ఉన్నారు కానీ పేల అబ్రాహం మనసంతా మండపేటలోనే ఉంది. లావణ్య గారు డాక్టర్ అమ్మ గారు ఆ చిన్న బిడ్డకి పళ్ళు వస్తున్నాయి, వేరియేషనల్ వాంతులు. మన ఆదివారం కూడా అక్కడికి వెళ్ళి వచ్చేసారు. కోటాలని ఇక్కడ ఉండిపోయారు, దేవుడే చూసుకుంటాడని. మళ్ళీ ఇప్పుడు అయిపోయినని పరిగెడతారు. దేవునికి స్తోత్రం కలిగా. నిన్నటి వరకు మా కుమారుడు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అలాగనే కుమార్తె అల్లుడి గారు మనములిద్దరూ కూడా నేతన్ ఎలైజా ఆగ్నేజ్ అన్న కూడా ఇక్కడ ఉండి వాక్య పరిచయలో పాల్గొన్నారు, పాటలు పాడారు.
అందరూ కూడా మన కుటుంబాలతో ఉండాలనుకుంటాం. మరి దైవజనులు ఈ రోజున దూర ప్రాంతం నుంచి వారు వస్తున్నప్పటికీ దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు నాకు అప్పగించిన పని, దానికి ఫస్ట్ ప్రయారిటీ అనే ఉద్దేశంతో మన మధ్యకు వచ్చారు. కాబట్టి టైం వారికి విడిచిపెడుతున్నారు బట్టి వారు మనతో దేవునికి వర్తమానాన్ని ఏమైతే ప్రభువు పంపించి అది మనతో పంచుకుంటారు. మరోసారి చప్పట్లు కొడుతూ ఆహ్వానం తెలియజేద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా నన్ను పరిచయం చేసిన స్థానిక దేవ సేవకులు, మా తాళరేవ యానం పాస్టర్స్ ఫెలోషిప్ జాయింట్ కన్వీనర్ గారు, చాలా మంచి గొప్ప సేవకులు, నేను గౌరవించే అనేక మంది సేవకులు, అయ్యగారు చాలా ప్రాముఖ్యమైన వారు, గొప్ప అనుభవం కలిగిన దేవుని సేవకులు. వారు నన్ను పిలిచారనంటే ఇది పెద్ద హానర్ నేను అనుకుంటున్నాను. గడిచిన 3 దినాలుగా దేవుడు అనేక మంది సేవకుల్ని మీ మధ్యలోకి నడిపించి అనేక రీతిలో దేవుని యొక్క వాక్యం చేత మీరు బలపరచబడ్డారు. అందుని బట్టి సంతోషము. ఈ యొక్క ప్రతి సమయంలో మనం ఎప్పుడల్లా దేవుని సన్నిధిలో కూడుకుంటున్నామో అదంతా కూడా ఒక ప్రత్యేకమైన దినంగా మనం భావించాలి. హల్లెలూయా. ఏదేదో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక మామూలు ఉపవాస ప్రార్థన, ఏదో అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా జరుగుతున్న ఒక ప్రార్థన అని మనం అనుకోకుండా ఈరోజు ఇది స్పెషల్ అని అనుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన కృప వాత్సల్యతము అనుదినము నూతనముగా పుట్టుచున్నది. విలాపవాక్యం 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతకుండును అని చెప్పి ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది. ప్రతిరోజు ఈరోజు మనకు కావలసిన దీవెన, ఈరోజు మనకు అవసరమైన ఆశీర్వాదాలు దేవుడు ఈరోజే మన కొరకు సిద్ధపరచుని ఉంటారు. ఈరోజుతో లాస్ట్ అయిపోతుంది. మీరు ఎంతమంది 3 రోజులు చక్కగా ఉపవాసం ఉన్నారో, ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా మీరు ఏ ఉద్దేశంతో ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందుకున్నారో అటువంటి ఏ ఒక ఉద్దేశము, ఎటువంటి గురి మీరు పెట్టుకున్నారో, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఇది చెయ్యాలి, ఈ పని నాకు జరగాలి అని మీరు ఒకవేళ అనుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు అది మీకు అనుగ్రహిస్తారు, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అనేక సమయంలో మనం ఏమనుకుంటున్నామనంటే, వచ్చిన దేవుని సేవకులు ఏదో బోల్డ్ అంత ఆశీర్వాదాలు తీసుకొచ్చేస్తారు, అందరికి పంచిపెట్టేసి వెళ్ళిపోతారు, మనం తీసేసుకుందాం అనుకుంటాం. కానీ నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినంతలో ఆశీర్వాదాలు అనేది ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి మన దగ్గరకు రాదు. ఆశీర్వాదాలు దేవుని యొక్క బిడ్డలు పక్కనే ఉంటారు. ఆశీర్వాదాలు మనం చూడాలి, మనం తీసుకోవాలి. దేవుని ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించని ప్రార్థిస్తూ మనం కళ్ళు మూసుకొని ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన పక్కన ఉంటుంది. చాలామంది మనం బైబిల్లో చూస్తుంటే ఆదికాండం 21:19 అక్కడ హాగరు గురించి మనం చూస్తుంటున్నాం. ఆదికాండం 21:19 దేవుడు హాగరు కన్ను తెరిచెను. అక్కడ దేవునికి ఒక పేరు పెట్టింది, నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను చూచాను. ఐ హ్యావ్ సీన్ ద లార్డ్ హూ సీస్ మీ. అయితే దానికి అర్థం ఏమిటంటే దేవుడు నన్ను చూస్తుంటున్నారు, నేనే చూడలేకపోయా, నా కళ్ళు మూసిపోయింది. అక్కడ పక్కన నీటి ఊటను కనబడింది. నీటి ఊట పక్కన కనిపించింది. అప్పటికప్పుడు దేవుడు పుట్టించట్లేదు, అక్కడే ఉంది ఊట, ఆశీర్వాదం అక్కడే ఉంది. కానీ హాగరు కళ్ళు అప్పటి వరకు మూతవేయబడింది కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని ఆమె చూడలేకపోయింది. మీరు రాజుల గ్రంథంలో కూడా 2 రాజుల గ్రంథము 6:17 ఎలీషా ప్రవక్త గురించి మనం చూస్తున్నాం. ఎలీషా గారు ఆయన కొండ పైన ఉంటున్నారు. ఆయన పట్టుకోవటానికి ఆహాబు రాజు పంపిన సైన్యమంతా ఆ ముట్టడి వేసింది. చుట్టూ నుంచి సైనికులు దగ్గరికి వస్తుంటున్నారు. దాసుడు బయటకు వచ్చి చూస్తున్నాడు, ఈ సైనికులందరూ కింద నుంచి పైకి రావటం చూస్తున్నాడు. వెళ్ళి వెంటనే, యజమానుడా, నా దేవా ఇలాగ అయిపోయింది అని చెప్పి, మన పని అయిపోయింది అని చెప్తుంటే కూల్గా ఎలీషా గారు ఏమన్నారనంటే, దేవుని దగ్గర ప్రభువా మా దాసుని కళ్ళు తెరువమని అన్నాడు. అప్పుడు చూస్తుంటే ఏం కనిపించింది, ఆ కొండ చుట్టూ అగ్నిమయమైన రథములను గుర్రాలను చూశాడు. అంటే అప్పటికప్పుడు ఆ గుర్రాలు రావలేదు, ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఎవరి కళ్ళు మూతవేయబడింది? దాసుని కళ్ళు మూతవేయబడింది. అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రతి సమస్యలకు పరిష్కారం దాని పక్కనే ఉంటుంది. హల్లెలూయా.
కానీ మనం ఈ పరిష్కారం వెతుక్కొని అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, వాళ్ళని అడుగుదామా, ఇలాగ మనం ఎక్కడొక్కడికో వెళ్ళాలనుకుంటాం. ఈ దినాల్లో అనేక మంది కొంతమంది ప్రజలను మోసం చేస్తున్నారు. ఎప్పుడు కూడా తోడేళ్ళు మందలో ఉన్న బలహీనమైన గొర్రెని లాక్కొని వెళ్తుంది. ముసలి గొర్రెలు, లేకపోతే లేత చిన్న గొర్రెలు, లేకపోతే గొర్రె పిల్లలను, జబ్బు చేసినవి, వీటిని లాక్కొని వెళ్తుంది. అనేక మంది ఈ దినాల్లో ఏ గొర్రెలు బలహీనంగా ఉందో, వాక్యంలో బలహీనమైన గొర్రెలు, ప్రార్థనలో, ఐక్యతలో, ఆత్మలో, భక్తిలో బలహీనమైన వారు లాక్కొని వెళ్ళటానికి ఎన్నో విధమైన దుష్ట తోడేళ్ళ లాంటి వారు తిరుగుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒకళ్ళు వచ్చి ఇలాగన్నారు, ఏంటి అయ్యగారు, మా అయ్యగారిని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా అయ్యగారి చేతిలో దేవుడు ఉన్నారు అన్నారు. మా అయ్యగారి చేతిలో దేవుడు ఉన్నారు అంటే ఆవిడ ఏం ఉద్దేశించి చెప్పిందా? నేను అన్నాను, అమ్మా అయ్యగారి చేతిలో దేవుడు ఉండకూడదమ్మా, దేవుడి చేతిలో అయ్యగారు ఉండాలన్నాను. అయ్యగారి చేతిలో దేవుడు ఉంటే అయ్యగారు అంటే అర్థం కంట్రోల్ చేసేస్తారు, కావాలంటే వదులుతారు, లేకపోతే మూసేస్తారు. అయ్యగారు గొప్పవాళ్ళు అవుతారు. అయ్యగారి చేతిలో ఉండకూడదు. మనకు తెలుసు కదా, యెషయా 49:15 నీ అరచేతిలో దేవుడు ఏం చేసుకున్నారు? మనలను చెక్కుకొని ఉన్నారు, అరచేతిలో చెక్కుకొని ఉన్నారు. ఐ హ్యావ్ ఎంగ్రేవ్డ్ యూ ఇన్ మై పామ్ అని అంటున్నారు. అంటే దేవుడు చెక్కుని ఉన్నారు. ఒకవేళ గీత వేసుకోవాలి, బొమ్మ గీసుకుంటే చెరిగిపోతుందేమో. అయితే దేవుని చేతిలో నువ్వు నేను ఉండాలి. అద్భుతాల కొరకు మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు, అద్భుతాల కొరకు ఎంతో దూరం మనం తిరగక్కర్లేదు. వచ్చిన దేవుని సేవకులు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారు. వారిని దేవుడు తన పనిముట్టుగా వాడుకుంటున్నారు. అదే సమయంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మగత్కార్యాలు ఎక్కడ జరుగుతుందంటే నీ ఇంటి పక్కనే ఉంటుంది, మీ ఇల్లు పక్కనే ఉంటుంది, మీ కుటుంబం పక్కనే, మీ పక్కనే ఉంటుంది. కొంచెం కళ్ళు తెరిచి చూస్తే చాలాసార్లు అంటాం, దేవా నాతో మాట్లాడు 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 అని అంటాం. అంటే మనం ఏమనుకున్నా, దేవుడు మాట్లాడాడు, దేవుడు కోపించుకున్నారు అనుకుంటాం. మన దేవుడే మాట్లాడే దేవుడు. మన దేవునికి ఉన్న స్వభావమే మాట్లాడటం. ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడు 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 అడగటం కంటే, దేవా నీ స్వరాన్ని వినగలిగిన చెవులు నాకు దయచేయని దేవుని అడగాలి. దేవుడు మాట్లాడుతుంటారు, మనమే వినట్లేదు. మనమే ఈ లోక స్వరం, మన కుటుంబ సభ్యుల స్వరము, వాళ్ళ స్వరం, వీళ్ళ స్వరం, ఇవన్నీ వింటున్నామే కానీ పక్క నుంచి మాట్లాడుతున్న దేవుని స్వరం మనకు వినపట్లేదు. కారణం ఏమనంటే మన లోక స్వరాన్ని పెంచుకుంటున్నాం, దేవుని స్వరాన్ని తగ్గించేస్తున్నాం. కాబట్టి మనం చేయవలసినది ఈ దినాల్లో ఈ 3 రోజులు ఈ యొక్క ప్రార్థనలలో మనం చేసి ఉండవలసిన ప్రాముఖ్యమైన పని, లోక స్వరాన్ని మొత్తం కట్ చేసేసి దేవుని స్వరాన్ని పెంచుకోవాలి. అయితే దేవుని చూడగలిగిన నేత్రాలు, హాగరు కళ్ళు దేవుడు ఎలాగ తెరిపించాడో అదేవిధంగా మనం కూడా దేవుని, దేవా నిన్ను చూడగలిగిన నేత్రాలు నాకు దయచేయి, నీ మాటలు వినగలిగిన చెవులు నాకు దయచేయి అని దేవుని అడిగితే బాగుంటుంది. ఎందుకనంటే మనమే చెవిటి వాళ్ళంగా, అందులుగా, గుడ్డి వాళ్ళుగా మనం ఉండిపోతున్నాం. దేవుడు మనకు కనిపించారా, కనబడరా అంటే కనబడతారు. ఎవరు కళ్ళు తెరిచి చూస్తారో వాళ్ళకి కనబడతారు. ఎవరి స్వరం దేవునికి వినపడితే దేవుని నాతో ఎప్పుడు మాట్లాడలేదండి అని అంటాం. దేవుడు మాట్లాడుతుంటారు. దేవుడు మాట్లాడకపోవటం అనేది ఉండదు. ప్రతి క్షణం మనతో మాట్లాడుతుంటారు. మనమే వెళ్ళలేకపోతున్నాం. మనమే దేవుని స్వరానికి మూత వేసేసి, దేవుని స్వరాన్ని మనం ఆపేసి, మనం లోక స్వరాన్ని వింటున్నాం. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోతుంటున్నాము. నేను ఈ దినాలు మనము అనేక మంది సేవకులు, అయ్యగారు కూడా చక్కగా వాక్యం చెప్పగలిగిన గొప్ప తలాంతులు కలిగిన దేవుని సేవకులు, ఈ దినాల్లో మేము నెహెమ్యా గురించి కొన్ని మాటలు ధ్యానం చేస్తుంటున్నాము. అనేక మంది ఉపవాసం చేశారు. ఉపవాస ప్రార్థనలో అనేక విధమైన ఉపవాసాలు, దానియేలు చేసిన ఉపవాసం మనకు తెలుసు. అలాగే యేసుప్రభు చేసిన ఉపవాసము, మోషే చేసిన ఉపవాసము, కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఉపవాసం ఉన్నారు. దానియేలు గారు ఉపవాసం చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, రుచిగల పదార్థములు నా నోటికి పెట్టలేదు అంటున్నారు. మాంసమైన ద్రాక్షరసం నేను తినలేదు, తాగలేదంట. అర్థం ఏంటంటే సామాన్యమైన ఆహారం తిన్నాడు. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే చోడి జావు తాగేసి,
లేక ఓట్స్ గంజి తాగేసి అలాగ ఉండేవాళ్ళు సింపుల్గా, పెద్ద పెద్ద ఆహారాలు తినకుండా. ఒకవేళ అది ఒక విధమైన ఉపవాసం, మంచి శ్రేష్టమైన ఆహారాలు తినకుండా సింపుల్గా ఆయన తన శరీర బలహీనతను బట్టో లేక ఏదో ఆయన చెప్తున్నాడు, నేను పరిమళ తైలము నేను పూసుకోలేదు, నేను శ్రేష్టమైన ఆహారము నేను భుజించట్లేదు అంటున్నారు. ఎన్ని రోజులంటే 3 వారాలు, అనగా 21 రోజు దానియేలు గారు ఉపవాసం చేశారు. మనందరికీ తెలుసు యేసుప్రభు చేసిన ఉపవాసం. యేసుప్రభు చేసిన ఉపవాసం ఎలాంటిదని అంటే 4వ అధ్యాయంలో, మత్తయి 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంత మనం జస్ట్ స్పీడ్గా నేను వెళ్తాను. అయితే అక్కడ ఆయన చేసిన ఉపవాసంలో ఎటువంటిదంటే 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి గొనగా అని రాయబడి ఉంటుంది. అందుకనే అపవాది కూడా చేయమన్నాడు, ఈ రాళ్ళను రొట్టెగా మార్చి తినమని అన్నారు. అయితే అక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఏసియాకు ఎక్కువ దాహం ఉండేదా ఆకలి ఉండేదని అంటే దాహం లేదు. ఎందుకనంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆయన అక్కడున్న నీళ్ళు తాగేసి ఉండి ఉంటారు. మనకు స్పష్టంగా అలాగ రాయబడలేదు, కానీ ఆయన అందుకనే అపవాది కూడా నీ దాహంగా ఉన్నావు కదా, మోషే చేసినట్లు ఈ బండను కొట్టి నీళ్ళు రప్పించి తాగొచ్చు కదా అని అనలేదు. ఎందుకంటే తెలుసు ఆయన ఆల్రెడీ కొంచెం మంచినీళ్ళు తీసుకొని ఉండి ఉంటారు అని మనకు తెలుస్తుంది. కానీ అదే సమయంలో మోషే గారు చేసిన ఉపవాసం కూడా మనకు తెలుసు. ఆయన 40 దినాలు రేయి పగులు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సరే, ఈ విధంగా అనేక విధాలుగా మనం ఉపవాసం ఉండొచ్చు. ఖచ్చితంగా ఎలాగ ఉండాలని లేదు, కానీ ఈ విధంగా అనేక రకాల ఉపవాసాల్లో మనం ఉండవచ్చు. మీరు ఎలాంటి ఉపవాసం ఉంటున్నారో అది మీకు దేవునికి మధ్యలో ఉన్న ఒక ఐక్యత సంబంధం అది. అయితే దేవుడు మన హృదయాన్ని చూస్తారు, మన ఆసక్తిని చూస్తారు, మన ఆవేదనను చూస్తారు. ఖచ్చితంగా మన దాని ప్రకారం మనకు ప్రతిఫలం దయచేస్తారు. నెహెమ్యా జీవితం గురించి 2-3 మాటల్లో నేను క్లుప్తంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. నెహెమ్యా మన అందరికి బాగా పరిచయమైన ఒక వ్యక్తి. ఆయన చేసిన కథలన్నీ మనకు తెలిసి, ఈవెన్ మన సండే స్కూల్ పిల్లలు కూడా మన వాటిని నేర్పిస్తుంటాం. నెహెమ్యా అని మాటకు మొట్టమొదటిగా అర్థము యెహోవా ఆదరించును. గాడ్ కంఫర్ట్స్. దేవుడు ఆదరణ ఇచ్చేవాడు. గాడ్ కంఫర్ట్స్. దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడు. ఈ మాటని నేను చదవగానే నాకు వచ్చిన ఒక తలంపు ఏమనంటే, దేవుడు మనలను కూడా ఆదరణ కలిగించేవాడుగా చేస్తున్నారు, మనకు ఆదరణ కలిగిస్తుంటున్నాడు. అయితే మనం కూడా ఇతరులకు ఆదరణ ఇచ్చేవారంగా ఉండాలి. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, బర్నబాకు అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. మీరు అక్కడ ఫుడ్ నోట్లో మీరు చూస్తుంటే ఆదరణ పుత్రుడు అని ఉంటుంది. సన్ ఆఫ్ కంఫర్ట్. ఆయనకి పేరే ఆదరణ ఇచ్చేవాడు. మోస్ట్ ప్రాబ్లీ ఆయన రావటం ద్వారా వాళ్ళకి ఆదరణ కలిగిందేమో. అందుకే దేవుడు అతనికి ఒకవేళ అపోస్తులు అతనికి ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ కంఫర్ట్ అని పేరు పెట్టారు. అయితే అతడు ఉండటం వలన ఆదరణ కలిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఒక పేరు ఆదరణకర్త, కంఫర్టర్. ఆయన పేరే ఆదరణకర్త, ఆదరణ ఇచ్చేవాడు. మనం ఇతరులకు ఆదరణ ఇచ్చే వారంగా ఉండాలి. ఇదే ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను వాడిని ఆదరించేది. యెషయా గ్రంథం 66:13 మాట ఉంటుంది. ఇతరులకు మనం ఆదరణ కలిగించే వారంగా ఉండాలి. దేవుడు నన్ను ఈ లోకంలో ఎందుకు ఏర్పరిచారనంటే మన కుటుంబానికి మన ఆదరణ కలిగించే వారంగా ఉండాలి. మన వీధిలోనున్న వారికి, మన పేటలోనున్న వారికి, మన గ్రామంలో, మన పట్టణంలో, మన ఏ ప్రాంతాల్లో ఉంటున్నామో మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు మనము ఆదరణను, ఓదార్పును, సమాధానం, శాంతి, నెమ్మదిని కలగజేసే వారంగా ఉండాలి. కొంతమంది అంటారు, మా కుటుంబంలో ఎవ్వరు మారలేదండి, నేనే మారాను, మా వీధిలో అందరూ దేవుని నమ్మలేదు, నేనే అలాగనండి. అందుకే దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే దేవుడు చీకటి కలిగిన ఆ ప్రాంతంలో నిన్ను ఒక దీపంగా అక్కడ పెట్టారు. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళకి వెలిగించడానికి కొరకు. వెలుగున్న ప్రాంతాల్లో వెలిగి పెడితే అక్కడ వెలుగు కనబడదు మనకు. అదే సమయంలో చీకట్లో వెలిగింపబడితే ఆ వెలుగు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వెలిగిస్తారు. ఈరోజు నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏమనంటే, మీ వెలుగు వారి ఎదుట ప్రకాశిస్తుందా? మీ ప్రజల మధ్యలో, ముఖ్యంగా కుటుంబంలో
కుటుంబములలో మన వెలుగు ప్రకాశించాలి. మంచి విశ్వాసిగా ఉండటం చాలా ఈజీ, కానీ మంచి తల్లిగా ఉండటం కష్టం. మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి కుమారుడిగా, కుమార్తెగా ఉండటమే కష్టం. ప్రసంగం చేయటం ఈజీ, ప్రార్థన చేయటం ఈజీ, వాక్యం చెప్పటం ఈజీ, కానీ మంచి భర్తగా, మంచి తల్లిగా ఉండటమే చాలా కష్టం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరిచారని అంటే మనము ఈ లోకానికి ఆదరణ ఇచ్చుటకు. నెహెమ్యా మొట్టమొదటిగా నాకు నేర్పించిన పాఠం ఏమనంటే మన అనేకులకు ఆదరించే వారంగా, ఆదరణ ఇచ్చే వారంగా, ఓదార్పిచ్చే వారంగా ఈ లోకము సమాధానం కొరకు వెతుక్కుని ఉంటుంది. ప్రభు అంటున్నాను, నేను శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్న. దేవుని యొక్క సమాధానం పొందుకున్న మనం ఈ లోకానికి దాన్ని అందించాలి. ఈ లోక ప్రజలకు సమాధానం ఎక్కడ ఉంది, శాంతి ఎక్కడ ఉంది, నెమ్మది ఎక్కడ ఉందని తెలియక అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నారు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరిచారని అంటే ఈ 4 గోడల మధ్యలో మనము సంతోషించి యేసు నన్ను రక్షించాడు, నేను నా కుటుంబం పరలోకి వెళ్ళిపోతా, దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు మళ్ళీ రక్షించేది దేవునికి వందనాలు. మన కుటుంబం అంతా దేవుని సల్లికి వెళ్ళిపోతున్న సంతోషం. కానీ మన పక్కన ఉన్న వారి పరిస్థితి ఏంటి, మన వీధిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? దేవుని ఎరగని మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మిత్రులు, వారికి ఏ విధంగా నీవు సాక్ష్యార్థమైన జీవితం జీవిస్తున్నావు? మనం ఎటువంటి వెలుగును లాక్కు చూపిస్తుంటున్నాం? నెహెమ్యా అయితే ఆయన తన జీవితంలో తనకు మాత్రం కాదు, దూర ప్రాంతంలో ఉన్న తన ప్రజలకు, యెరూషలేములో ఆ కూలిపోయిన ప్రాకారములు కట్టుటకు, కాలిపోయిన ఆ పురమును కట్టటకు మంచి ఒక ఆదరణకర్తగా, మంచి ఒక వ్యక్తిగా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. నెహెమ్యా అనగా ఆయన అందరినీ ఆదరించేవాడు, అందరికీ ఆదరణ ఇచ్చేవాడు. మన జీవితంలో కూడా ఈ చివరి రోజులు వచ్చేసాం. ఇంకా మనకు ఇటువంటి ఉపవాస ప్రార్థన ఇంకా 1 సంవత్సరం వేచి ఉండాలేమో, లేకపోతే అయ్యగారి మధ్యలో ప్రార్థన పెడితే మనం ఉపవాస ప్రార్థనలో పాలు పొందుకుంటాం. కానీ అప్పటి వరకు మనం వేచి ఉండక్కర్లేదు. ఇప్పుడు మనం చేయవలసిన కార్యము, నా జీవితము ఎలాగనుంటుంది? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏమనంటే, నేను ఎందుకు ఈ లోకంలో ఉంటున్నాను అంటే నెగటివ్ రూపంలో కాదు, ఎందుకు నేను ఉంటున్నానని. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక గురితో, ఒక ప్రణాళికతో, ఒక పథకముతో ఏర్పరిచారు. ఎవరు కూడా వ్యర్థమైన వాడు కాదు. ఒకవేళ ఇతరులను చేసి నీ పుట్టిందే వేస్ట్ రా అని అనవచ్చు, నువ్వు ఎందుకురా పుట్టావు, నీ పుట్టిందే వేస్ట్ అని కుటుంబ సభ్యులు అనవచ్చు. మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఆడు వేస్ట్ క్యాండిడేట్, ఆడు పనికి మాలినవాడు, ఆమె అసలు ఎందుకు ఉందో తెలియదు, ఇలాగ ఇతరులు మనం అనవచ్చు. కానీ మన దేవుడు ఎవరికి కూడా వేస్ట్ క్యాండిడేట్గా పుట్టించలేదు. హల్లెలూయా. మన అందరికీ ఒక గురి ఉంది, ప్రతి ఒక్కరికి ఒక గురి ఉన్నది. మీ జీవితంలో దేవుడు మీ ద్వారా చేయవలసిన పని ఒకటి ఉన్నది. నెహెమ్యా ద్వారా చేయవలసిన పనిని దేవుడు నెహెమ్యా ద్వారా చేయించారు. మీ ద్వారా చేయవలసిన పనిని దేవుడు నీ ద్వారానే చేస్తారు. ఆ పని ఇంకొకరు చేయలేరు. నీ కుటుంబ రక్షణ కొరకు, నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు మార్పు కొరకు, ఇతర రక్షణ కొరకు, వాళ్ళు దేవుని తెలుసుకోవటం కొరకు దేవుడు నిన్నే పనిముట్టుగా వాడుకుంటారు. హల్లెలూయా. ఎక్కడి నుంచో పూర్వకాలంలో వేరే దేశం నుంచి మిషన్లు వచ్చి ఇక్కడ మనకు వాక్య పరిచయం చేశారు. ఇప్పుడు మనమే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇంగ్లాండ్లో అంతా కూడా చర్చిలన్నీ కూడా మాస్కులకి మాల్కిని అమ్మేస్తుంటున్నారు. అక్కడ పరిస్థితి అసలు ఒకప్పుడు ఇంగ్లాండ్ నుంచి అనేక మంది వారు మిషనర్లు మన దేశానికి వచ్చి స్వార్థ ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ లేదు. మన ఇప్పటికెళ్ళి కరపత్రికలు పెడితే చింపేసి పాడేసి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ అరెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. సరే, అయితే మన ప్రాంత ప్రజల కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. మన అనేక సార్లు ఒకరు వచ్చి చెప్తున్నా, అందరు నా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని అంటాం. మంచిది. అయ్యగారి దగ్గరికి అయ్యగారు ప్రార్థన చేయండి, మంచిది. కానీ మనం చేస్తున్నామా లేదా? మనం చెయ్యాలి. మన కొరకు మనకు భారం కలగాలి, ముఖ్యమైనది. నెహెమ్యా జీవితంలో అది మనం చూస్తుంటున్నాం. నెహెమ్యా అటువంటి భారం కలిగిన ఒక వ్యక్తి. అతని జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు, మన నెహెమ్యా మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తున్నప్పుడు హనానీయుడు వీళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు అడుగుతుంటున్నారు. నెహెమ్యా చరిత్ర నేను జస్ట్ అట్లా ఓవరాల్ చెప్పి వెళ్తున్నాను. నెహెమ్యా ఆయన ఒక రాజ సంరక్షకుల అధికారి, ఒకవేళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని ఒక రేంజ్లో పెద్ద ఉన్నతమైన పదవి వహిస్తుంటున్నాడు. ఆ కాలంలో రాజుగారికి భద్రతకు గ్యారంటీ లేదు.
అందుకనే రాజు తనకు చాలా నమ్మకమైన వ్యక్తిని తన పక్కన పెట్టుకుంటాడు. ఎవరు కూడా రాజు దగ్గరికి రాలేదు. ఎవరు ఇచ్చిన వాటిని రాజు తినటానికి లేదు. అంతా కూడా నెహెమ్యా చేతిలోనే ఉంటుంది. వాళ్ళు తెలుసు కదండి, ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితము మన దేశ మాజీ ప్రధాని గారైన ఇందిరాగాంధీ అమ్మగారిని బాడీగార్డ్ దగ్గరనున్నవాడు కాల్చి చంపేశాడు. కారణం ఏంటంటే డబ్బుకు లొంగిపోయాడు, ధనానికి లొంగిపోయాడు. అందుకనే ఆ కాలంలో కూడా అప్పుడు అలా జరిగింది. నేను నీకు అన్నీ చూసుకుంటాను రా, నువ్వు ఆవిడని చంపే, లేకపోతే నిన్ను వెంటనే చంపేస్తారు, ఎలాగైనా నీ భార్య పిల్లల్ని నీ చూసుకోవద్దు, నేను చూసుకుంటాము అని చెప్పి వీళ్ళందరినీ గ్యారంటీ ఇచ్చిన మూలంగా ధైర్యంగా ప్రాణాన్ని కాపాడవలసిన వాడే, ప్రాణ రక్షణ చేయవలసిన వాడే, ప్రాణాన్ని భద్రపరచవలసిన వాడు, ఆమెకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాడే అలా కాల్చి చంపేశారు. అందుకని అదేవిధంగా నెహెమ్యా కూడా రాజు పక్కన ఉంటున్నాడు కాబట్టి ఒకవేళ రాజుగారిని కావాలని చంపాలనుకుంటే విషం కలిపిన ద్రాక్షరసము, విషం కలిపిన ఆహార పదార్థములు పెట్టి ఇది రాజుగారికి పెట్టు, నేను తినేను రాజుగారు, ఏం అవ్వలేదని చెప్పు, నీకేమొచ్చినా నేను చూసుకుంటామని చెప్పవచ్చు. అందుకనే రాజుగారు అందరిని తన పక్కన పెట్టుకోకుండా తనకు చాలా 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 నమ్మకమైన వ్యక్తి అయిన నెహెమ్యాను పక్కన పెట్టుకుంటున్నాడు. నెహెమ్యా ఆయన రాజుగారికి నమ్మకంగా ఉన్నాడు. అంతే, దానికి ముందుగా ఆయన దేవునికి నమ్మకంగానే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క వ్యక్తి చేసిన కార్యంలో మొట్టమొదటి ఏమనంటే సురక్షితమైన ప్రాంతాల్లో జీవిస్తుంటున్నారు. ఆయనకి ఏ లోటు లేదు. నెహెమ్యా గారు ఆయన ఇతర దేశాల నుండి, పొరుగు ప్రాంతంలో నుండినా, పొరుగు దేశంలో ఆయనకు మంచి జీవితం ఉంటుంది. తిండికి లోటు లేదు, ఆయన కట్టుకోవడానికి వస్త్రంకి లోటు లేదు, ఉండటానికి భవనానికి లోటు లేదు, అన్ని సదుపాయాలు చక్కగా నుండి ఆయన అద్భుతంగా ఉంటున్నారు. కానీ ఎప్పుడు ఈ యెరూషలేము నుంచి ప్రజలు వచ్చి ఈ మాట చెప్పారో, ఏమని అన్నారు, ఈ యొక్క మా దేశపు గోడలన్నీ కూడా కూల్చివేయబడింది, మన పట్టణమంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడింది అని దుర్వార్త ఎప్పుడు విన్నాడో ఆ మాట అతనికి అక్కడ మాట మన 4వ వచనం, మొదటి 4వ వచనం చూస్తుంటే ఈ మాట చాలు చూడండి, ఇక్కడ ఆయన నేను చూస్తున్నాను ఆ మాట వినగానే కూర్చున్నాడు. ఈ రెండు అర్థాలు రెండు విధంగా నాకు అది అర్థం ఇచ్చింది. మొట్టమొదటిగా ఈ మాట అప్పటి వరకు ఆయన గంభీరంగా మంచిగా ఆరోగ్యంగా, అతనికి ఏ రోగం లేదు, ఎటువంటి బలహీనత లేదు, ఎటువంటి అస్వస్థత లేదు, మంచి ఆరోగ్యవంతుడు, బలమైన వాడు. అటువంటి వాడు కూలిపోయాడు, లేకపోతే అక్కడక్కడ కూర్చుని పోయాడు. కారణం తెలుసా, ఆ మాటలు వినగానే వాళ్ళకి చేతులు కాలు వణుకొచ్చేసింది, కాళ్ళలో బలం తగ్గిపోయింది, ఆయన నిలబడలేకపోయాడు. మంచి బలం కలిగిన వాడు, ఆరోగ్యవంతుడు. కానీ ఈ మాట వినగానే నేను కూర్చుండిపోయాడు. ఎందుకనంటే ఇది రెండు అర్థాలు. మొట్టమొదటిగా ఆయనకున్న శరీర బలహీనతను బట్టి, అలాగే ఆయన అక్కడ ఉన్న వార్త వినగానే ఒకవేళ ప్రాబ్లం ఆయనకు స్ట్రోక్ వచ్చిందేమో, ఈ మాట వినగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు అయిపోయింది. ఏంటి, నేను అనుకున్నాను, నేను బాగున్నాను కదా, అందరూ బాగుంటారు అనుకున్నాను, ఇలాగుందా పరిస్థితి. చాలాసార్లు మనం ఈ గోడలు ఉన్న వాటిని మనం చూస్తుంటున్నాము. మనం బాగున్నాం, నేను మారాడు, నా పిల్లలు మారాడు, మేము అంత కుటుంబం అంతా మారాం, మేము చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, మంచిదే. కానీ ఒక్కొక్కసారి బయట వార్త మనకు వినాలి. ప్రజలకు ఎలాగుంది, ప్రజలకు కోట గోడ లేదు, వాళ్ళకి కాపుదల లేదు, భద్రత లేదు. అపవాది వాళ్ళని తన బంధకాల్లో పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు తన కోసం వాడుకుంటున్నాడు. వాళ్ళ గురించిన మాట మనం వినాలి. అనేక సార్లు మనమే ఆడుతూ పాడుతూ సంతోషించి మంచిది, కానీ అదే సమయంలో నెహెమ్యా అలాగూ బయట ప్రజలకున్న భారము, ప్రజల గురించిన ఆలోచన, ప్రజల గురించిన తలంపు మనకు రావాలి. ఆయన కూర్చొని ఆయన ఏడ్చాడు. ఏడుపు రావటం కారణం ఏమనంటే ప్రజల గురించిన తలంపు ఆయనకు రాగానే భారం వచ్చింది. అయ్యో నా ప్రజలు. సాధారణ మనకి ఎప్పుడు భారం వస్తుంది, ఎప్పుడు మనకి ఏడుపు వస్తుంది, మన కుటుంబాలకి ఎవరికైనా ఏదైనా జరిగితే, మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అయితే అమ్మో నా పిల్లోడు ఇలాగే ఎడుతుంటాం. అదే 3 విధులు ఉన్న ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేద్దామా, 3 విధులు ఆవిడకి బాగాలేదంట అంటే తప్ప భారం వస్తుందా? చూడండి, ఇతడు కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు. కాంప్లాసెన్సీ అనగా అన్ని సమృద్ధి, ఏ లోటు లేదు.
ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యో అలాగరా పాపం, సరే అయితే కొంచెం డబ్బులు ఇస్తాను పట్టుకెళ్ళండిరా, పట్టుకెళ్ళి ఏదైనా చేయండిరా, మీరు దారి ఖర్చు ఉంచుకోండిరా, ఇది కొంచెం డబ్బులు ఇసుకోండిరా, తీసుకెళ్ళండిరా అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సదరద్దాం అనుకోలేదు. వాళ్ళు పంపించేద్దాం, వెలగని వెళ్ళిపోతే చాలరా మనకెందుకులే అని అనుకోలేదు. నాకెందుకులే అనుకోలేదు, మనకెందుకులేని మనం అనుకోకూడదు. నా ప్రజలకు వచ్చిన శ్రమ, వాళ్ళకు వచ్చిన కష్టము నా కష్టం అని భావించుకున్నాడు నెగెమ్యా. హల్లెలూయా. అనేక సార్లు మనం ఇటువంటి పని చేయలేకపోయాము. మన భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల పైన వచ్చింది. తోమా గారు మన దేశానికి యేసుప్రభు శిష్యుడు, స్వయంగా ఆయన శిష్యుడు, 12 శిష్యులు ఒకడు మన భారతదేశానికి వచ్చారు. కానీ మన దేశం ఇంకా చీకటి దేశంగానే ఉన్నది, దేవుని ఎరగని దేశంగానే ఉన్నది. కారణం ఏమని తెలుసండి? మన దేశానికి సువార్త వచ్చి చాలా సంవత్సరాల తర్వాత, ప్రాబ్లీ ఒక 250 సంవత్సరాల ముందుగానే ఇతర దేశాలకి, అమెరికా దేశానికి సువార్త వెళ్ళింది. క్రిస్టఫర్ కొలంబస్ అని ఒక వ్యక్తి, ఆయన ఇండియా అనుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్స్, రెడ్ ఇండియన్స్. అక్కడ ఉన్న వాళ్ళకి స్వార్థను ప్రకటించారు. ఇప్పుడు ఆ దేశము అందరూ దేవుని నమ్మిన వారుగా ఉంటున్నారు. కానీ మన దేశం చూడండి, ఇంతకాలం వచ్చినా, ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా చీకటిగాలా ఉంటుంది. ఒక్క ప్రాముఖ్యమైన కారణం ఏం తెలుసండి? నెహెమ్యా లాంటి భారం అందరిలో ఉండట్లేదు. నేను చూసుకుంటాను, నేను బాగున్నాను, నేను పరలోకంలోకి వెళ్తాను, ఇటువంటి తలంపు ఉండకూడదు. ప్రైజ్ గాడ్. మన దేవుని దగ్గరికి వెళ్తాం మంచిది, కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచన మనకు ఉంటుందా? కుష్టి రోగులు 10 మంది కుష్టి రోగుల్లో స్వస్థపరిచే వ్యక్తి ఒక్కడు వచ్చినప్పుడు యేసుప్రభు అతన్ని ఏమి అడిగారనంటే, ఓ మిగిలిన 90 ఎక్కడా? ఈ దినాల్లో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. మనమేనా దేవుని నమ్ముకున్న వాళ్ళం? మీ కుటుంబ సభ్యులు ఎవరు దేవుని నమ్ముకోలేదా? మీ కుటుంబ సభ్యులకి దేవుడు ఎవరు మేలు చేయలేదా? మీ ఇరుగు వాళ్ళకి దేవుడు మేలు చేయలేదా? నీ ప్రార్థన విని దేవుడు నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని బాగు చేయలేదా? వాళ్ళు ఎక్కడా? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతుంటారు. వెళ్ళిపోయిన వారు, వాళ్ళకి తెలియదు, వచ్చావు కదా అలాని వచ్చి ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మళ్ళీ దేవుడు అడుగుతారు, మిగిలిన 90 ఎక్కడా? మిగిలిన 10 మంది ఎక్కడా? మిగిలిన 11 మంది ఎక్కడా? ఏమైపోయారు? నీ వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు నేను స్వస్థపరచలేదా? నీవు ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్యనిచ్చి నేను వాళ్ళు విడుదల చేయలేదా? నీ కుటుంబంలో ఉన్న ఆ సభ్యులకు నేను మేలు చేయలేదా? వాళ్ళు ఎక్కడా? వాళ్ళు ఏమయ్యారు? దేవుడు ఈరోజు మళ్ళీ అడుగుతుంటారు. అటువంటి భారం, అటువంటి విధమైన ఒక శ్రద్ధ, చింత మన హృదయములకు రావాలి. దేవుడు అందుకే మిమ్మల్ని రప్పించారు. మీరు వచ్చారు సంతోషం, కానీ మిగిలిన వారు విడిపోయారు. వాళ్ళు లోకంలో చిక్కున్నారు, వారు ఏదో కార్యంలో ఉంటున్నారు. వాళ్ళు కూడా మనం దేవుళ్ళకు నడిపించవలసిన గొప్ప భారము, బాధ్యత మనలో ఉంటుంది. కొద్ది దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు అని అక్కడ చెప్తుంటున్నారు. కొన్ని దినాలు, ఎన్ని దినాలు అని మనం చూస్తుంటే మొదటి అధ్యాయంలో అక్కడ నిస్లే మాసంలో ఆయన చూస్తున్నాం. కిస్లే మాసంలో నుండి నీసాన్ మాసం వరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. మొదటి వచనంలో నెగమే 1:1 కిస్లేయు మాసములో నుండి, కిస్లేయు మాసం అనేది మనకు నవంబర్, డిసెంబర్ ఈ మాసాలు వస్తుంది. తర్వాత మీరు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటే అక్కడ నీసాన్ మాసం అని ఉంటుంది. అయితే కిస్లేయు మాసంలో నుండి నీసాన్ మాసం వరకు ఇంచుమించు 4 నెలలు, 4 3 12 అంటే 120 రోజులు. 120 రోజులు నెహెమ్యా గారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. కొన్ని దినాలు నాకు రాశారు, కానీ అది 4 నెలలు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. 120 దినాలు. మోషే గారు కూడా అలాగ 120 దినాలు, 40 అలాగూ 3 సార్లు ఉపవాసం ఉన్నాడు. 120 సంవత్సరాలు మోషే గారు బతికారు. ఇక్కడ చూడండి, నెహెమ్యా కూడా 4 నెలల వరకు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. మీరు ఈరోజు ఇన్ని దినాలు మీరు ఉపవాసం ఉన్నారు. మీ గురి ఏంటి? దేని కొరకు మీరు ఉపవాసం ఉన్నారు? ఏదో ఈరోజు మనకు అలవాటు ప్రతి సంవత్సరం ఉండాలి కదా, మనము కడుపు మార్చుకొని కూర్చుంటే వలన కనంట దేవుని చెయ్యిని తిప్పటం అని అంటారు, ట్విస్టింగ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మన ఉపవాసం ఉంటే దేవుని చెయ్యి తిప్పేసి నా చేతవా ఇదిగో ఉపవాసం ఉంటున్నాడు అని దేవుని మనము బలవంతం చేసి ఏదో, అది కాదు. మనం ఎవరు కూడా దేవుని యొక్క చేతుల్ని తిప్పేసి ఆయన బలవంతం చేసి ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను అని ఉండటం కాదు.
ఉపవాసము వలన దేవుని మనం ఒత్తిడి తెప్పించేస్తున్నాం, దేవుని మనం బలవంతం చేస్తున్నాం. అది కాదు. మనము ఎవరి కోసం, మీరు 58 అధ్యాయాలు అందరూ కూడా అయ్యగారులు బాగా చెప్పి ఉంటారు. మీరు ఎవరి కోసం మీరు ఉపవాసం ఉంటున్నారు? మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడవు? మేము జమ్ము వాళ్ళే మమ్మల్ని మా శరీరం మేము ఆయాసపరచుకుంటే ఇవన్నీ ఎందుకు నీవు వినవు అని అంటున్నారు. అక్కడ అంటున్నారు, మీరు మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు, మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు, మీరు ఒకళ్ళొక్కరు గొడవాడుకుంటున్నారు. మీ దినాల్లో ఉపవాసం ఉండవన్నప్పుడు మనం మానవలసినది టిఫిన్లు, టీలు, కాఫీలు, భోజనాలు కాదు, చెడును పూర్తిగా మానాలి. మనం మానేయవలసింది ఏంటి? సెల్ ఫోన్ను మానేయాలి. 3 రోజులు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మనం అలాగే అయితే ఏది ముఖ్యమైనది? మీ సొంత పనులు చేసుకుంటున్నారు, మీ సొంత వ్యాపారం అంతా మామూలే, పనులన్నీ మామూలే. అది కాదని అంటున్నారు. ఏది? ఎవరైనా వస్త్రహీన కనిపిస్తే నీకు ఆయనకి వస్త్రం పెట్టాలి, దిక్కులేని వెధవరాంటలు చేర్చుకోవటము, కాడిమరాను మోకులు తీయటము, ఇలా దుర్మార్గులు కట్టిన కట్టులు విప్పటం, ఇది ముఖ్యమైన కార్యం. మనం చేయవలసిన పని ఏమనంటే, మనము రోజులు ఉపవాసం ఉంటున్నాను అని మనం మొక్కలు ప్రభు 6వ అధ్యాయంలో మత్తయి 6వ అధ్యాయంలో చెప్పారు కదా, నీవు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె అందరు కనిపించినట్లు నువ్వు ఉపవాసం ఉండవద్దు. 6 o'clock ఫేస్ అంటే ఇలాగ నీరసంగా అలాగ ఉండకూడదు, ఫ్రెష్గా నుండు అని అంటున్నా. నీ ఉపవాసం ఎవరికి కనపడాలి? దేవుని కనపడితే చాలు, అందరు కనపడవలసిన అవసరం లేదంటున్నా. సరే, అయితే నెహెమ్యా పనులకు వచ్చినప్పటికీ ఆయన 4 నెలలు 120 రోజులు మోస్ట్ ప్రాబబ్లీ ఆయన పనులన్నీ వెళ్ళి ఉంటాడు. కానీ తనకున్న ఆహారం ఒకళ్ళు దానియేలు గారు ఉపవాసనట్లు ఉన్నారు. ఎలాంటి ఉపవాసం చేశారో మనకు లేకపోయినా ఆయన ఖచ్చితంగా ఆ దినాల్లో కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేశాడని మనం చూస్తుంటున్నాం. అయితే మనకు అటువంటి క్రమ పద్ధతిలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసము ఒకవేళ డాక్టర్ చెప్తారు మీరు ఉపవాసం ఉండకూడదు అని, షుగర్తో, బీపీతో, ఎలాగో కొలెస్ట్రాల్తో, లేక థైరాయిడ్తో ఏదో బాధపడుతుంటున్నాము. అట్లీస్ట్ మనము సామాన్యమైన ఆహారం తీసుకొని ఎప్పుడు రెగ్యులర్గా మనం తీసుకునేది కాకుండా ఇలాగ ఉండటానికి కూడా మనము తీర్మానించుకుంటే దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తారు. నెహెమ్యా ఆ విధంగా ఇతరుల కొరకు ముఖ్యంగా భారపడి ప్రార్థన చేశారు. అందుకే పౌలమంటున్నాడు, ఇజ్రాయేలీలు రక్షింపబడాలనేది నాకు హృదయాభిలాషయు, నేను దేవునికి చెయ్యి ప్రార్థన ఉన్నదని అంటున్నాడు. మోషే గారు అని అంటున్నారు, నా ప్రజలను నువ్వు రక్షించితివా, లేని ఎడల నువ్వు రాసిన గ్రంథములో నుండి నా పేరు కొట్టివేయమని అన్నట్టున్నారు. చూడండి, అది అటువంటి ప్రార్థన. మనం ఏమనుకుంటాం, ఎవరి పేరు రాయకపోయినా పర్లేదు, ఫస్ట్ పేరు రాసే ప్రభు అని అంటాం. ఎవరి పేరు లేకపోయినా పర్లేదు, నేను ఉండాలి అక్కడ అని అంటాం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా, వీళ్ళందరి పేరు రాయించుకో, నా పేరు తీసేసినా పర్వాలేదు అంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన. కానీ దేవుడు ఆయన పేరు తీసేశారా? అందరి పేరు రాశారు. అందులో ఫస్ట్ పేరు మోషే పేరు కూడా రాశారు. హల్లెలూయా. మన ఇతరుల కొరకు ప్రార్థన చేయటం వల్ల దేవుడు మళ్ళీ తప్పించేస్తారనుకుంటారు. లేదు, వాళ్ళు దీవించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికంటే మన పేరు ముందుగా రాస్తారు. నెహెమ్యా అక్కడ అద్భుతమైన కార్యాలు చేయటం దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆయన చేసిన ప్రార్థన గురించి కింద ఉన్న వచనాలు కూడా మనం చూస్తుంటున్నాం. ఫస్ట్ ఆయన ప్రార్థన అనేక రకాలు ఉన్నాయి. ప్రార్థన గురించి మనం నేర్చుకోవాలంటే ఆయన చేసిన మొదటి పని 5వ వచనంలో దేవుని స్తుతిస్తున్నాడు. ఇంగ్లీష్లో ప్రైజింగ్ అంటారు, PRAY అని ఒక వాటి నుంచి నేను అక్రోనిం జస్ట్ కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటిగా ప్రార్థనలో మనకు ఉండవలసిన PRAY 4 అంశాలు చెప్తాను. P అని అంటే ప్రైజింగ్. ముందు ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. ప్రార్థనకి వెళ్ళిపోయినప్పుడు ముందున చేయాల్సి దేవుని స్తుతించాలి, పొగడాలి. పరలోకమందుని దేవా, నీ యొక్క ప్రజలను ప్రేమించి వారి ఆజ్ఞలు గైకొని వారికి నీ యొక్క కృపను, నీ యొక్క మహత్వమును చూపించే దేవ. ఇలాగ ఫస్ట్ వచ్చిన 5వ వచనంలో చెప్తున్నాడు. ఆ తర్వాత 2వ వచనంలో ఏమంటున్నాడు, PR అంటే రికన్సలైజేషన్, అనగా పశ్చాత్తాపడుతుంటున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. రెండవదిగా పశ్చాత్తాపడుతుంటున్నాడు. దేవుని దగ్గర వెళ్ళి ఏమన్నాడు అంటే, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసాము అని అంటున్నాడు. చూడండి, పాపం చేసింది ఎవరు? నెహెమ్యానా? లేదు. వాళ్ళు చేసిన పాపాలు క్షమించి తండ్రి, వాళ్ళు ఏ పాపం చేశారో ఆ పట్టణం అంతా కూడా కూలిపోయిందంట, కాల్ చేశారన్నట అని అనలేదు. అని ఏమన్నాడంటే, వారు మాత్రమే కాదు, నేనును
తను తాను అందులో ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. నేను కూడా పాపం చేశాను. మనం అనుకుంటా వాళ్ళు అందరిని వాళ్ళు దుర్మార్గులు, అలాగే మనం చేయగలం. మనల్ని వాళ్ళతో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన వాళ్ళంటి వారం. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేశాను. పాపమును ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన క్షమాపణ పొందుకోవాలి. అతిక్రమం దాచివాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అయితే ఆయన చేసిన కార్యము దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించండి. దేవుడు స్తుతుల మధ్యలో ఆసీనుడైనవాడు. స్తుతులంటే ఆయనకి ఎంతో ఇష్టం. స్తుతి చెల్లించట ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. పరలోకములు ఉన్నదంతా కూడా ఆరాధన, స్తుతి ఒకటే. పరలోకంలో అక్కడ ప్రసంగాలు ఏమి ఉండవు. పరలోకంలో ఉపవాస ప్రార్థనలు జరగవు. పరలోకంలో కానుకలు ఏమి ఇవ్వక్కర్లేదు. కానుకలు ఇవ్వాల్సింది ఇక్కడే. మనం చేయవలసిన పనులు ఇక్కడే. అక్కడ చేయవలసింది ఒకటి. ఏం చేయాలి? మనం రేయి పగలు దేవుని స్తుతించాలి. యెషయా 6:6 చెప్తున్నా కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని రేయి పగల్లో మానకొండ వాళ్ళు దేవుని స్తుతించేవారు. ఆ స్తుతి ఆరాధనకు ఒక ఉదాహరణమైన ఆరాధన రిహర్సల్ ఇక్కడ మనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా మనం వేదిక స్టేజ్ మీద వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేయాలనంటే వాళ్ళు ఇంట్లో డ్యాన్స్ చేసి బాగా నేర్చుకొని ఉంటేనే అక్కడ పర్ఫామ్ చేయగలరు. వెంటనే వెళ్ళి చేయగలమంటే చేయలేము. ఆరాధన అంత ముఖ్యమైనది. ఈ నెహెమ్యా చేసిన మొదటి పని దేవుని ఆరాధిస్తుంటున్నారు, దేవుని స్తుతిస్తుంటున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఎన్నో భారమైన మనసులో ఉంటుంది. అయ్యో నా ప్రజలు ఇలాగైపోయారు, అయినా కూడా దేవుని స్తుతించటం మానలేదు. పాటలు పాడతారు, ఆరాధన ఆపను, పాట పాడతారు కదా, అలాగే ఆరాధన ఆపను. ఇక్కడ భూమిలో ఉన్నంత వరకే మనము ఆరాధన ఆపకుండా ఉంటే అదే ఆరాధన పరలోకంలో కూడా కొనసాగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఆరాధించి అలవాటు చేసుకుంటే పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఇక్కడ మన దేవుని ఆరాధించకపోతే అక్కడ కొత్తగా ఉన్నట్టు అందరు కళ్ళు తెరిచి ఏంటి వీళ్ళు కూడా ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మనము విచిత్రంగా చూస్తుంటాం. సరే, అయితే నెహెమ్యా ఆయన దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. రెండవదిగా ఆయన తన పాపములను ఒప్పుకొన్నాడు. మన పుట్టుకతో జన్మ పాపం కర్మ పాపంతో ఉన్న వాళ్ళు మళ్ళీ మనము వాళ్ళతో మనం చేయవలసిన కార్యం మేము 7వ వచనంలో కూడా మాట అంటున్నాడు, మేము ఈ లోకములో ఉన్నప్పుడు మేము ఎంతో చెడుగా మేము జీవించాము. తను ఇంక్లూడ్ చేస్తున్నారు. తాను అంటే వాళ్ళ పాపమును తన పాపముగా ఆయన అంగీకరిస్తుంటున్నాడు. మేము చేసిన తప్పులను, మా తండ్రి ఇంటి వారు చేసిన పాపములను ఒప్పుకుంటున్నాము అని అంటున్నారు. తర్వాత కింద వచనములలో ఆయన దేవుని దగ్గర తనకున్న సమస్యలను చెప్తుంటున్నాడు. ఆయన చేసిన కార్యములు దేవుని పి అంటే ప్రైజింగ్, ఆర్ అని అంటే రికన్సైల్, మూడవదిగా ఏ అంటే ఆస్కింగ్, దేవుని అడుగుతుంటున్నాడు. దేవా ఇలాగ నా సమస్యలు ఉంది. మనం కూడా దేవుని కొంతమంది అంటారు ఏదో కిరణా షా పటీల్ చెప్పినట్లు, దేవా నాకు అది ఉంది, ఇది నా పిల్లవాడు పరిస్థితి బాగాలేదేనో వాళ్ళది ఎలాగైతే చెప్పేసి ఆమెను వెళ్ళిపోతుంటాం. అది కాదు. ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఈ ఉపవాస ప్రార్థన మాత్రం కాదు, ఎప్పుడైనా కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా దేవుని స్తుతించాలి. స్తుతి ఆయనకు మహిమను తీసుకొస్తుంటుంది. అంతేకాకుండా స్తుతించాలి. రెండోదిగా ఏం చేయాలి? దేవుని దగ్గర మళ్ళీ మనం శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. అని చూడండి, వాళ్ళు వెళ్ళినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు శుభ్రంగా వెళ్తూ ఉంటారు. మన ముస్లిం సహోదరులు చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్నానం చేసి వెళ్ళినా వాళ్ళు అక్కడ నమాజ్ చేయడానికి వెళ్ళకముందు అక్కడ వాళ్ళకి వాటర్ ఉంటాయి. ఏం చేసుకుంటారు? మళ్ళీ చేతులు కడుక్కుంటారు. కడుక్కొని వచ్చా కదా? లేదు, అక్కడ దేవుని దగ్గరికి వెళ్తున్నాను. శుద్ధి చేసుకోవటం, పరిశుద్ధపరచుకోవటం. అయితే మన శరీర శుద్ధి కాదు కానీ ఆత్మశుద్ధి ముఖ్యంగా మళ్ళీ మనము పరిశుద్ధపరచుకోవాలి. మూడవదిగా దేవుని దగ్గర తన సమస్యలన్నీ చెప్తూ ఉంటున్నాడు. నాకు ఇది కావాలి తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యలన్నీ చెప్పినారు. తర్వాత వై అనంటే ఈల్డ్ అని అంటే 2 అర్థాలు ఉన్నట్టు. ఈల్డ్ అని అంటే దేవుని చిత్తానికి సమర్పించుకోవటం. ఈల్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. మనం అడగాలి దేవుని దగ్గర, ఇది ఇస్తావా? ఇవ్వు తండ్రి, ఇవ్వకపోతే నేను గుడికి రాను తండ్రి. అలా ప్రార్థన చేయకూడదు. కొంచెం అలాగంటారు, నువ్వు ఇవ్వకపోతే నేను ఇంకా బైబిల్ చదవను తండ్రి. అది కాదు ప్రార్థన. దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? దేవుని చిత్తానికి. మనం పరలోక ప్రార్థన చెప్తున్నాం, పరలోకమందు భూమి ఎందు పరలోకమందు నీ చిత్తాన్ని నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరునుగాక. అది మన ప్రార్థన.
ఎలాగుండాలి? మన ఇష్టం అడగటం తప్పు కాదు. దేవా ఫలానా చోట్ల నేను ఆ జాబ్కి అప్లై చేశాను, నీ చిత్తమైతే అది వచ్చినట్లు ఖచ్చితంగా ఆ జాబ్ నాకు రావాలి, ఆ జాబ్ రాకపోతే నేను ఊరుకోను. అలా కాదు, అలా చేయకూడదు. మనం ప్రార్థన ఏం చేయాలి? దేవా ఇది దీనికి అప్లై చేశాను, నీ చిత్తమైతే అది వచ్చినట్లు చూడు. అలాగ మనం దేవుని అడగాలి. దేవా ఇక్కడ స్థలం కొనాలనుకున్నాను, ఖచ్చితంగా ఈ స్థలం నాకు రావాలి, లేకపోతే ఇది చేయాలి, ఇక్కడ ఇల్లు కట్టాలనుకున్నాను. ఏదైనా సరే అన్నిటినీ ఎవరి చిత్తాన్ని ప్రథమ స్థానంలో పెట్టాలి? చెప్పండి, దేవుని చిత్తాన్ని పెట్టాలి. యేసు ఎలా ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే ఈ పాత్ర నాలో నుంచి తొలగించుము, అయినా నా చిత్తం కాదు నీ చిత్తం. చూసారా, ఫస్ట్ ఏమన్నారు? దేవా ఈ తండ్రి నా పాత్ర ఇక్కడి నుంచి నాలో నుంచి తొలగితే బాగుంటుంది, తొలగించుమని అన్నారు. కానీ అక్కడితో ఆపలేదు, నీ చిత్తము. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఇలాగే ప్రార్థన చేయాలి. దేవా ఇది నాకు కావాలనుకున్నాను, ఈ పని చేయాలనుకున్నాను, పలానా చోటుకు వెళ్ళాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను, అలా చేయాలనుకున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత నీ చిత్తము, నీ చిత్తమైతే దీన్ని సఫలించి. మన పిల్లలు పరీక్షలు రాశారనుకోండి, ఎలా ప్రార్థన చేద్దాం? ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా ఫెయిల్ అవ్వాలని ప్రార్థన చేస్తారా? ఎవరు చెయ్యరు. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలంటే, దేవా నా పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వాలి తండ్రి, ఆయన నీ చిత్తం జరిగించి తండ్రి అని అడగాలి. అప్పుడు వాళ్ళు పాస్ అవుతే మనకు సంతోషం ఉంటుంది. ఒకవేళ పాస్ అవ్వలేదనుకోండి, అప్పుడు దుఃఖం వస్తుందా? రాదు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం లేదు అనుకుంటాం. అందుకని మన దేవుని చిత్తము మనందరూ ముందుగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. ప్రతిసారి మనం ఎలా ఉండాలి? ముందుగానే ఉండరు. మనకు తెలుసు కదా, మత్తయి 6:33 ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు అన్నీ మనకు అనుగ్రహిస్తారు. చాలాసార్లు నేను నా జీవితంలో జరిగిన ఒక్క సాక్ష్యం కూడా మీకు చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. అయితే ఒక సాక్ష్యం అంటే, ఆయన రాజ్య నీతిని మొదట వెదకండి అన్నట్టు ఒక్క సాక్ష్యం నేను చెప్తాను. మా దేవుడు మాకు 3 బిడ్డలు ఇచ్చారు. పెద్ద పాప అయ్యగారు చెప్పారు కదా, మిషనరీగా వాళ్ళు బీహార్లో చేస్తున్నారు. రెండో పాప ఆవిడ ఎంఎస్సి సైకాలజీ చదివింది. ఎంఎస్సి సైకాలజీ చదివి ఆవిడ శ్రీనివాస కాలేజీలో లెక్చరర్గా టీచ్ చేసింది. చేస్తున్న సమయంలో ముమ్మడివరంలో ఆవిడ అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో యానంలో ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ యానంలో ఈ జాబు రావటానికి మాకు ఎటువంటి హోదా లేదు. మేము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళం కాదు, మేము తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం. మాకు ఇక్కడ ఏం కావాలని అంటే, యానంలో ముఖ్యంగా పౌరసత్వం, సిటిజన్షిప్, పౌరసత్వం ఉంటేనే ఏ జాబ్ అయినా వస్తుంది, లేకపోతే ఏ జాబ్ రాదు. అలాగంటే 40 సంవత్సరాలను బట్టి ఇక్కడ ఉంటేనే. కానీ మేము వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చి 31-32 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు అర్హత లేనే లేదు. కానీ అద్భుతమైన కార్యం, మా చిన్న పాపకు గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. ఎలాగొచ్చింది నాకే తెలియదు, ఎవరికి తెలియదు ఎలా వచ్చింది. అక్కడున్న అధికారులు ఫోన్ చేసి మీ పాపను రమ్మని చెప్పండి అని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగ మీ పాపను ఇంటర్వ్యూకి పంపించండి, ఖచ్చితంగా వస్తుంది, అది ఇదని చెప్పారు. చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా ప్రజలు? జాబ్ కోసం, ముఖ్యంగా మా యానంలో జాబ్ కోసం వాళ్ళ ఇంట్లోనే తపస్సు చేస్తారు, అక్కడే ఉంటారు. ఎందుకని అంటే, జాబ్ కాదండి, జాబ్ రావాలి ప్రార్థన చేస్తారు. జాబ్ వచ్చిన తర్వాత గుడి మానేస్తారు. ఎందుకని అంటే, ఒక ఆయనకి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ఆయన అప్పటి వరకు బాగానే వచ్చాడు. రాలేదంటే ఏమనంటే, ఫోటో తీసి పంపించేస్తున్నారండి బాబు, అందుకే నేను రాని చర్చికి అంటున్నాడు. చూడండి. అయితే నేను ఎప్పుడు కూడా ఒక విషయం నేను చెప్తూ ఉంటాను, మేము ఎప్పుడు కూడా ఉద్యోగం వెనకాల తిరగలేదు, లోక వెనకాల ఎప్పుడు తిరగకూడదు. ఈ ఆస్తి కొరకు, ధనం కొరకు, ధాన్యం కొరకు, హోదా కొరకు, పలుకుబడి కొరకు, పట్టం కొరకు, పదవి కొరకు ఎప్పుడు వెంటాడకండి. ఎవరిని వెంటాడాలి చెప్పండి? యేసయ్యని వెంటాడండి. హల్లెలూయా. యేసయ్యని వెంటాడండి. అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మీకు ఉచితంగా అనుగ్రహిస్తారు. మనం యేసుప్రభు వెనకాల వెళ్ళామనుకోండి, ఇవన్నీ మన వెనకాల వస్తుంటుంది. పట్టం మన వెనకాల వస్తుంది, పదవి మనం వెతుకొని వస్తుంటుంది. ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు వస్తూ, నన్ను తీసుకోవా, నేను నీతో వస్తాను మన వెనకాల వస్తుంటుంది. వద్దు నాకు యేసే కావాలి, లేదు నేను వస్తానని పదవి అంతా వస్తుంది. ఎప్పుడు మనము ఈ లోకం వెనకాల వెళ్ళామనుకోండి, ఇది దొరకదు, ప్రభు మనకు దూరం అవుతారు.
రెండు లేకుండా ఉండిపోతాం మధ్యలో. చాలామంది చర్చికి రాకుండా ఎక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళి అయ్యగారు రమ్మన్నారు, గురుగారు రమ్మన్నారు, జాబ్ కోసం రమ్మన్నారంటే ఆడికి వెళ్తుంటే ఈ ప్రార్థన అయ్యే వరకు ఆయన రాడు. ఆయన రాలేదు. తర్వాత అంటారు, ఇప్పుడు అంటారు ప్రార్థన పోయింది నాకు, ఆయన దొరకలేదు నాకు అని అంటారు. అదే జరుగుతుంది, రెండు జరగదు. అయితే మన దేవుని వెనకాల వెళ్దాం. నేను చెప్పాలనుకున్న కార్యము, నెహెమ్యా తన జీవితములలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఉంది. తన లోక పనులన్నిటి మధ్యలో దేవుని పని ముఖ్యం. రాజుగారు చేయవలసిన పని చేశాడు, అదే సమయంలో దేవుని పని అని అనుకున్నాడు. అందుకనే దేవుడు అతన్ని ప్రథమ స్థానంలో పెట్టారు. ఇంకా మన నెహెమ్యా జీవితంలో వచ్చి మనం చాలా విషయాలు మనం చూడవచ్చు. ఆయన అలాగే ప్రార్థన చేసి ఊరుకోవట్లేదు. ప్రార్థన చేసి దేవా ప్రార్థన చేస్తున్నా తండ్రి, కన్నీరు కార్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నీవే పని చూసుకో అని అనకుండా ఆయన చేసినది పనులలో నిమగ్నమయ్యే. రాజుగారు అడుగుతున్నారు, బాబు నీకేంటి, నీ ఒంట్లో బాగానే ఉన్నావు కదా, ఏంటి నీ ముఖం సరిగా బాగాలేదు, ఏదో నీకు నీరసంగా ఉన్నావు. ఆయన చెప్తున్నాడు, నా ప్రజలు బాధలను ఉంటున్నారు, నేను అలాగ సుఖంగా ఉండగలను. అప్పుడు రాజుగారు ఆయన కావలసిన ధనాన్ని, కావలసిన సెలవు రోజులు ఇచ్చాడు, ఆయన కావలసిన వనరులు ఇచ్చారు, పనివారిని పంపించారు. నీకు కావలసిన అన్నీ తీసుకో, అక్కడ ఉన్న అధికారికి నేను లెటర్ రాసి ఇస్తాను. ఎంత అద్భుతంగా చూశారండి. దేవుడు తన పనిని ఒక అన్యరాజు ద్వారా నడిపించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన పనిని చేయించడానికి ఎవరినైనా వాడుకుంటాడు. సాతాన్నైనా వాడుకుంటాడని దేవుడు తన పనిని చేయించుకుంటాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన పనులు జరిగించేవాడు. మన జీవితంలో కూడా నెహెమ్యా వలె ఆయన ప్రజల పట్ల ఆత్మ భారం కలిగి ఉపవాసం నుండి ప్రార్థించి పని చేస్తుంటే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తారు. నెహెమ్యా జీవితాల్లో మనం చూస్తుంటే సన్బల్లాత్, టోబియాలు వాళ్ళు వచ్చి అతని పని ఆటంకపరిచారు. ఎప్పుడు మనం దేవుని పనిలో నిమగ్నమై దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడే అడ్డు వస్తుంది, అప్పుడే ఆటంకాలు వస్తాయి. అప్పుడు వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడు మీరు ముందు అడుగు వేయాలనుకుంటున్నారో అప్పుడు అక్కడ ఎవరో ఒకరు అడ్డు వస్తారు. ఇది నిజమైన కార్యం. దేవుని కొరకు ఏదైనా చేయాలనుకోండి, ఈ రోజంతా నేను ప్రార్థన చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు ఏదైనా ఒక అడ్డు వస్తుంది. ఈరోజు నేను చర్చికి వెళ్ళాలనుకో, ఏదో ఒక అడ్డు వస్తుంది. నెహెమ్యా జీవితంలో కూడా ఈ ఆటంకాలు అడ్డు వచ్చాయి, కానీ ఆయన సోలిపోలేదు, ఆయన నిరుత్సాహపడలేదు. ఆయన చేసిన కార్యము ఆయన ఆ ఒక అడుగు మీద అడుగు వేశాడు, ఇంకా ముందు అడుగులు వేసుకున్నాడు. దాని గురించి ఆయన ఏం పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చినా, ఎన్ని నిరుత్సాహకరమైన మాటలు చెప్పినా, ఎన్ని పనులు చేసినా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నేను చేయవలసిన పని, నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను, నేను దీని నుంచి నేను రాలేను అని ఆయన తను చేయవలసిన పనిని నిమగ్నమై ఆ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతని ఉన్నతమైన స్థానంలో హెచ్చించాడు. ఆయన పేరులో ఒక పుస్తకమే బైబిల్లో రాసినట్లు చేశారు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగా రానున్న దినాల్లో అత్యధికమైన రీతిలో ఆశీర్వదిస్తారు. ఆ విధంగా దీవించడానికి దేవుడు మీ అందరికీ తన కృపను అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించును గాక. సమయించిన గారికి వందనాలు. నన్నాదరించువాడా నీకే వందనం, పడండి. చువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీకే వందనం, వందనం. వందనం యేసు నీకే వందనం.
తండ్రి, ఆయన నెరిగిన దేవుడు, అన్ని కన్నీరు తుడిచే దేవుడు, అన్ని హృదయ వేదన చూస్తున్న దేవుడు, చివరి కూడికలో అది అలాగే ఉంచండి. సిమోను మొత్తం పైకెత్తేయండి. అంకితం నీ కొరకే నా జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం. నా పాపములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనంటివి, మేలు చేయుచు నా యవ్వను క్రొత్తదిగా మార్చివేయుచుంటివి. నా పాపములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనంటివి, మేలు చేయుచు నా యవ్వను క్రొత్తదిగా మార్చివేయుచుంటివి. నన్నిలలో నడుపువాడా నీకే వందనం, సత్యమును తెలుపువాడా నీదే జీవితం, నన్నిలలో నడుపువాడా నీకే వందనం, సత్యమును తెలుపువాడా నీదే జీవితం. వందనం వందనం యేసు నీకే వందనం, అంకితం అంకితం నీ కొరకే నా జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం. నీ రాజ్యమును మొదట వెదకిన అన్నిటినీ సమకూర్చెదనంటివి. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. మొర్రపెట్టిన జవాబును అనుగ్రహించుచుంటివి. నీ రాజ్యమును మొదట వెదకిన అన్నిటినీ సమకూర్చెదనంటివి. నీ నామములో మొర్రపెట్టిన జవాబును అనుగ్రహించుచుంటివి. నన్నెన్నుకున్నవాడా నీకే వందనం, నాతోనే ఉన్నవాడా నీదే జీవితం, నన్నెన్నుకున్నవాడా నీకే వందనం, నాతోనే ఉన్నవాడా నీదే జీవితం. వందనం వందనం యేసు నీకే వందనం, అంకితం అంకితం నీ కొరకే నా జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం. అందరూ వందనం వందనం యేసు నీకే వందనం, అంకితం అంకితం నీ కొరకే నా జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, ఈరోజు నిన్ను ఆదరించి పంపిస్తున్నాడు ఆయన. నీదే జీవితం, ఎంతో వేదనతో, దుఃఖముతో, బాధతో, అవసరతతో, కన్నీటితో యెహోవాను బతిమాలు కూడా అనుకోవచ్చు. నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం, నన్నాదరించువాడా నీకే వందనం, కన్నీరు తుడుచువాడా నీదే జీవితం. వందనం వందనం యేసు నీకే వందనం, అంకితం అంకితం నీ కొరకే నా జీవితం. కన్నీరెలమ్మా కరుణించు యేసు నీకు జవాబురమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోదమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి
కలతమాన్ పే ఏసే తోడమ్మా కన్నీరేలమ్మా అరుణించు యేసు నిన్ను కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలతమాన్ పే కరుణ చూపి కలతమాన్ పే ఏసే తోడమ్మా నాకెవరు లేరని అన్నారా నిన్ను అవమానపరిచారా తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా కన్నీరేలమ్మా ఈ ఉపవాస కూటాల్లో 4వ రోజు కూడా నిన్ను ఇంకా నువ్వు దేవుని బ్రతిమలాడిన విషయములో, ప్రార్థించిన విషయములో, కనిపెడుతున్న విషయములో, అడుగుతున్న విషయములో నీకు ఇంకా సమాధానం దొరకలేదని, ఆదరణ దొరకలేదని, ధైర్యం కలగలేదని కన్నీరుతో ఉండిపోయేమో ఈరోజు ప్రభు చివరి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా జీవితాన్ని నీ ఎదుట పెట్టాడు. ఆయన నీ జీవితాన్ని ఆదరించే దేవుడు, వాదార్చే దేవుడు. నీకెవరు లేరని ఆయనే దిక్కు, చెయ్యలేవని నీకు తోడైండేవారు ఆయనే. నిన్ను ఆయన తప్ప ఇళ్ళలో నిరాశపరిచి శాశ్వత కాలం మనకు తోడైండేవాడు ఏ ఒక్కడో లేడు. భర్త గాని, భార్య గాని, బిడ్డలు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, అన్నదమ్ములు గాని ఏ ఒక్కడు కూడా నాకు నీకు ఎన్నడూ తోడై ఉండలేదు. సదాకాలము నేను నీకు తోడై ఉన్నానని ప్రభు చెప్పా. ఆయన నమ్మకమైన దేవుడు. పురుగులాగా లోకం నేను చూడొచ్చు, చేతగాని దాని వల్ల నిందించవచ్చు. నీ వల్ల ఏమీ కాదు, నీ దేవుడు వల్ల ఏమీ కాదని వారు ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆ ప్రభు అంటున్నాడు, ఆయనను ఓదారుస్తున్నాడు, ఆయనను ఓదారుస్తున్నాడు. చూస్తావా ఉందిలే దీవెన ఎందుక వేదన, ఉందిలే దీవెన ఎందుక వేదన. చివరి దినాన్న దేవుడు అద్భుతమైన వర్తమానం ద్వారా నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నీకు రోగము లేకపోయినా, పేదరికం లేకపోయినా, కష్టము లేకపోయినా, బాధ లేకపోయినా, ఇబ్బంది లేకపోయినా, నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా రాజు అడుగుతున్నాడు, ఎందుకు నీవు అలాగ విచారంగా ఉన్నావు? ఆలోచన చేయి. ఉందా నీకు ఈ రోజున ఆ విచారము? నాకేంది, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఈరోజు నాకు నీకు మనందరికి ఉండవలసింది ఏంటో తెలిసిన, మనం ఇక్కడ ఉన్నాం. ఎంతమంది భార్యలు మీ భర్తలతో ఇక్కడ ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. జాగ్రత్త వినాలి, ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినాలని అడేసేయాలి. ఎంతమంది భార్యలు మీ భర్తలతో ఉన్నారో చెయ్యెత్తమన్నానంటే ఎవరు ఎత్తాలి చేతులు? భార్యలు ఎత్తాలి. ఎత్తండి. ఇలాగెట్టేరేటి? ఏదో పూల మార్కెట్లో
ఆడు మూర జాండ కొలిసినట్టు ఇలా కొలుస్తున్నారు. మీరు ఇలాగ ఎత్తండి, చెయ్యెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది భార్యాభర్తలు ఈ స్థలంలో ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు నీ ఎముకకి ఉందా లేదు చూసుకో. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంకా అక్కర్లేదు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఉన్నవారు భర్తలు వెళ్ళిపోయారు కొంతమంది, భార్యలు వెళ్ళిపోయారు కొంతమంది. ఇక్కడ భార్యాభర్తలకి ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తమన్నాను. చాలా సంతోషం. ఎంతమంది మీ పిల్లలతో కూడా ఇక్కడ ఉన్నారు? చేతులు ఎత్తండి. తల్లి తండ్రులుగా మీ పిల్లలు, నువ్వు ఇక్కడ ఉన్నా మంచిదే. నీ కొడుకు ఎక్కడ? నీ కూతురు ఎక్కడ? నీ కుటుంబం ఎక్కడ? ఉందా నీకు ఆ వేదన? ఉందా నీకు ఆ భారం? ఈ రోజున నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే అది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం. ఎక్కడో పరలోకం కాదు, ఇక్కడే చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. నీ కొడుకు రక్షణ పొందకుండా, నీ భర్త రక్షణ పొందకుండా, నీ భార్య రక్షణ పొందకుండా ఉండిపోయారు అని నీ హృదయంలో వేదన ఉంది కదా, చింతపడుకో, ఆ వేదన తీసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తగిన సమయమందు, పేతురు గారు ఏమంటారేనా, తగిన సమయమందు దేవుడు మిమ్మలను అందరి వలె, నీ భర్తను నీతో పాటు, నీ పిల్లలు నీతో పాటు, నీ భార్యను నీతో పాటు ఆయన తోడుకొస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం. ఆమేన్. అయ్యో నా భర్త ఈ స్థలములో లేడే, అయ్యో నా భార్య ఈ స్థలములో లేదే, అయ్యో నా బిడ్డలు ఈ స్థలములో లేరే అని వేదనతో ఉండొచ్చు. అయినా దేవుడు నిన్ను ఆదరించి పంపిస్తున్నాడు. ఎందుకో తెలిసిన, నీవు వారికి ఒక వెలుగుతున్న దివిటి వాళ్ళే ఉంటే ఆ వెలుగులోనికి ఏదో ఒక రోజున వారు ఆకర్షించబడదురు గాక. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన వర్తమాన ముగింపులు అందించినటువంటి మరి దైవజనులు, ఆయన యొక్క కొంచెం లాంగ్వేజ్ తెలుగు ఫ్లూయెంట్గా రాకపోవచ్చు, ఆయన తమిళియన్ కాబట్టి మన ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నప్పటికీ ఆ మాటలు స్పష్టంగా మీకు కాకపోయినా అది మీకు అర్థం చేసుకున్నారు వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కుటుంబం తరపున, మన యొక్క సంఘాల తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట చెప్పండి ఎన్ని దినాల కంటే? అదే సమయంలో ఒక దినం పోగొట్టుకుంటే చెప్పండి 1000 దినముల ఆశీర్వాదం ఈ రాత్రికి మళ్ళీ ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉండదు. ఆమేన్. శుక్రవారం రేపు యథావిధిగా ప్రార్థన ఉంటుంది. ఆమేన్. కాబట్టి మీరు ఒకవేళ వినే ఓపిక ఉన్నప్పటికీ సమయాన్ని పాటించడం నా విషయం మీ అందరు కూడా తెలుసు కనుక ఎక్కువసేపు ఇక దేవుని సన్నిధిలో మిమ్మల్ని ప్రాణాల్లో చెప్పండి లెవెల్ పెరిగిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది, బీపీ పెరిగిపోతుంది కొంతమందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. చక్కని భోజన పదార్థాలన్నీ మీరు సమకూర్చారు. మన పెద్దలు యవనస్తులన్నీ కూడా అక్కడ రెడీ చేశారు. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. హల్లెలూయా. 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 ప్రారంభం ఉన్నంత వరకు కూడా అద్భుతమైన కృపలో మన స్థలములో, రాకపోకలలో, ప్రయాణాల్లో, వాహనాల్లో, ప్రార్థనలో, పాటల్లో, వాక్యంలో, పరిచర్యలో, వంటల్లో, ఇవన్నీ విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. మరి ఆయన దేవునికి ఏం చెల్లిందా మనం? అయితే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. 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 యేసయ్యా మీ స్తోత్రం నాయనా. బంగాళాఖాతంలో ఒక తుఫాను, అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఉన్నప్పటికీ కూడా అయ్యా ఈ 2 తుఫాన్ల మధ్యలో మమ్మల్ని మీరు నీ ఆత్మ వర్షముతో నింపారు, నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని తాకారు, నీ దైవజనులు తోడుకొని వచ్చి అద్భుతమైన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపారు సమృద్ధిగా. అయ్యా నీకే వందనమయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఈ కోటలు ఆగిపోతాయేమనుకున్నాం, మారిపోతాయేమనుకున్నాం. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత అద్భుతాలు చేసే దేవుడు అయ్యా.
నీ కార్యాలు మా కన్నులారా చూస్తున్నామయ్యా. ఎక్కడో జరగడం కాదయ్యా, ఇక్కడ మా సంఘములో, ఈ స్థలములో అయ్యా, మా సహవాసములో మేము అనుభవిస్తున్నామయ్యా. నోరిపి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తుఫానులు ఆపిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు, మన చుట్టూ కూడా కుంభవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొద్దిపాటి జల్లులతో ఈ కార్యక్రమాలు దేవుడు నడిపించుకున్నాడు. మార్కెట్ తీసుకొచ్చేటువంటి ఆటో రిక్షా తార్పాలను కప్పి ఆగిపోయింది ఆ భయంకర వర్షాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చేటువంటి వారు ఆ భయంకర వర్షాన్ని చూసి ఆగిపోయారు. కానీ ఇక్కడ ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా ముందుకు సాగించాడు. ఇశ్రాయేలుకు తోడుకున్న దేవుడు, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో తోడైన దేవుడని పాత నిబంధనలను చదువుకుంటున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ప్రార్థనిస్తున్న దేవుడు. యోవేలు గ్రంథం 1:14 ప్రకారంగా యెహోవాను బతిమాలుకొనుటకు ఉపవాస దినమును ఏర్పాటు చేయండి, వ్రత దినములను ప్రతిష్ఠించండి మూలవాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున బ్రతిమలాడుకున్నాం. 9 మంది బిడ్డలు రక్షించబడ్డారు. బ్రతిమలాడుకున్నాం. ఈ 4 దినాలు మన కుటుంబంలో దేవుడు, మన సంఘములో, మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడడానికి కృప చూపించాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ భారం, ఈ ఆశ, ఈ ఆసక్తి ఆత్మలో రగిలే మంట ఆరిపోకుండా అనేక మందిని రగిలిందాం, మండిందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకో దేవుని సన్నిధిలో. మహోన్నతుడు, మహాగణుడు మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో, నీ దయలో దేవా, ఈ సంవత్సరం కూడా మేమందరం ఈ 10వ నెలలో ఉపవాసం, ఉత్సాహము, సంతోషం పుట్టించే మనోహరమైన పండగ దినాల్లో ఉండే కృపనిచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఆత్మలో మండించారు. ఇంతవరకు మేము ఉచ్చరించిన ప్రతి మాట, పాడిన పాట, చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు వ్యర్థమైపోకుండా విత్తబడిన విత్తనాలు మంచి నేలను పడి నూరంతల ఫలము పంట కోయబడడానికి సహాయం చేయండి. ఆత్మీయ ఆహారంతో పాటు సిద్ధపరిచిన భౌతిక ఆహారం సమకూర్చిన బిడ్డలు, సిద్ధపరిచిన బిడ్డలు, పరిచర్య చేసి వడ్డించిన బిడ్డలు దీవించండి. ఓర్పు, సహనంతో ఈ కార్యాలు ముందుకు సాగించండి. ఆర్కెస్ట్రా వాయిద్యాలు వాయించే బిడ్డలు, దేవాని సన్నిధిలో చక్కని క్వైర్ నడిపించినటువంటి దేవాని సేవకురాలు, దేవాతండ్రి మెర్సీ, అదే క్రిస్టి జోయల్, అలాగే తండ్రి డేవిడ్, దేవా ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈరోజు మరోసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తిరిగి నీ చిత్తమైతే కలిసి స్తుతించి గుర్మా దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తం చేయం, ప్రవేశ రక్తమే చేయం, యేసు సంపూర్ణ జయం కలుగుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరకు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరికీ సమృద్ధికమైన ఆహార పదార్థాలు మీరే సమకూర్చారు, బిడ్డలు సిద్ధపరిచారు. మీ బైబిల్స్, పాఠ్య పుస్తకాలన్నీ